ఒక మనిషి తన ప్రాణాన్ని సైతం దానంగా ఇవ్వగలడా? దట్టమైన అడవిలో ఆకలితో మాడిపోయి కనీసం తన పిల్లలకు పాలు కూడా ఇవ్వలేని దీనస్థితిలో ఉన్న ఒక ఆడపులి. ఆ దాని ఎదురుగా ఒక మహారాజు. అవును. ఆయన చేతిలో కత్తిలేదు, మనసులో ఎలాంటి భయం కూడా లేదు. ఆ పులి ఆకలి తీర్చడానికి ఆయన తీసుకున్న నిర్ణయం చరిత్రలో దానం అనే పదానికే అసలైన అర్థాన్ని మార్చేసిందని చెప్పాలి. ఖచ్చితంగా. ఈ రోజు మన ఈ లోతైన విశ్లేషణలో సరిగ్గా ఇదే ఆసక్తికరమైన ప్రశ్నతో చర్చను ప్రారంభించబోతున్నాం. బౌద్ధ తత్వశాస్త్రంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన బోధి కథల నుండి తీసుకున్న తన ప్రాణాలనే అర్పించిన రాజు అనే అద్భుతమైన కథను మనం ఈరోజు విశ్లేషించబోతున్నాం. ఈ చర్చ ప్రధాన ఉద్దేశమేంటంటే, దానం లేదా త్యాగం అంటే కేవలం మన దగ్గరున్న వస్తువులను ఇవ్వడం మాత్రమే కాదు. సంపూర్ణంగా నిస్వార్థంతో జీవించడమంటే ఏమిటో ఈ కథ ద్వారా మనం లోతుగా అర్థం చేసుకోవచ్చు. నిజమే. అంటే ఈ కథ కేవలం ఒక రాజు ఔదార్యం గురించి మాత్రమే కాదని నాకనిపిస్తోంది. ఇది మనిషి అంతరాత్మను ప్రశ్నించే ఒక గొప్ప సంఘటన కదా. ఎగ్జాక్ట్లీ. దీన్ని మనం కేవలం ఒక పాతకాలపు నీతి కథగానో లేక ఏదో చారిత్రక ఉదంతంగానో మాత్రమే చూడకూడదు. మానవ మనస్తత్వాన్ని, మనిషిలోని దయాగుణాన్ని ఒక అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లే ఒక మానసిక ప్రయోగం లాంటిదిది. ఒక రకంగా చెప్పాలంటే బోధికథలనేవి కేవలం వినోదం కోసం పుట్టినవి కావు. ఒక సాధారణ మనిషి తనలోని స్వార్థాన్ని, అహంకారాన్ని క్రమక్రమంగా ఎలా వదిలించుకుంటాడు అనేది చూపిస్తాయి. అవును. అత్యున్నతమైన బోధిసత్వ స్థితికి ఎలా చేరుకుంటాడో వివరించే ఒక తాత్విక ప్రయాణమిది. ఒక జీవి తన అస్తిత్వాన్నే, తన ప్రాణాన్నే మరొక ప్రాణి కోసం ఉద్దేశపూర్వకంగా సమర్పించుకోవడమనేది జీవశాస్త్రపరంగా కూడా మన ఊహకు అందని ఒక వేరే స్థాయి. అసలు ఆలోచనే చాలా విప్లవాత్మకంగా అనిపిస్తోంది. ఖచ్చితంగా. ఎందుకంటే మనం సాధారణంగా దానం అనగానే ఏమూహించుకుంటాం? ఏముంది, ఎవరికైనా కొంచెం డబ్బివ్వడం, పాత బట్టలివ్వడం, లేదా కొంత సమయాన్ని వెచ్చించి సేవ చేయడం. ఇదంతా ఒక స్పష్టమైన లెక్క కదా. మన దగ్గర ఉన్నదాంట్లో మనకు ఇబ్బంది కలగని రీతిలో కొంత భాగాన్ని ఇతరులకివ్వడం. అవును. ఈ రాజు కథలో కూడా ప్రారంభం అలాగే కనిపిస్తుంది. మూలకథ ప్రకారం ఆ మహారాజు పరిపాలనలో రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేదట. ఎవ్వరూ ఆకలితో లేరు, ఎవరికీ ఎలాంటి కష్టాలూ లేవు. దానం చెయ్యటమే అత్యున్నతమైన పుణ్యకార్యం అని ఆ రాజు ప్రగాఢంగా నమ్మాడు. ఎవ్వరూ ఏ సహాయమడిగినా ఏమాత్రం వెనుకాడకుండా ఇచ్చేవాడు కదా. దానం మించిన గొప్ప విషయం మరొకటి లేదు అనేతని సిద్ధాంతం. సరిగే చెప్పారు. ఒక పాలకుడిగా అతను తన బాధ్యతను పరిపూర్ణంగా నిర్వర్తిస్తున్నాడు అనడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. ప్రజల అవసరాలను తీర్చడం, వాళ్ళడిగిన వెంటనే కాదనకుండా ఇవ్వడమనేది ఒక ఆదర్శవంతమైన రాజుకుండాల్సిన లక్షణం కదా. అవును. తన దగ్గరకొచ్చిన ప్రతి ఒక్కరూ సంతోషంగా వెళ్లాలన్నది అతని ఆలోచనా విధానం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, ఆ రాజుకు దానం చేయడమనేది ఒక అలవాటుగా మారిపోయింది. అది అతని దైనందిన జీవితంలో ఒక భాగమైపోయింది. కాని ఇక్కడే నాకు ఆలోచన వస్తోంది. దీన్ని కాస్త వాస్తవిక కోణంలో విశ్లేషిద్దాం. అంటే ఒకరి దగ్గర అపారమైన సంపద ఉన్నప్పుడు దానం చేయడం చాలా సులభం కదా. నిజమే. ఇది ఎలాంటిదంటే సముద్రం పక్కన నివసించే ఒక వ్యక్తి దాహంతో వచ్చిన వారికి ఒక గ్లాసు నీళ్లు దానం చేయడం లాంటిది. అందులో అతనికి పోయేదేమీ లేదు. బ్యాంకు ఖాతాలో కోట్ల రూపాయలున్నప్పుడు అందులోంచి కొంత ఇతరులకివ్వడం పెద్ద కష్టం కాదు కదా. అవును. ఆ పోలిక చాలా బావుంది. కాని ఎడారిలో దారి తప్పి తన ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నప్పుడు తన దగ్గర మిగిలిన ఆఖరి నీటి చుక్కను పక్కనున్న వారికి ఇవ్వడం వేరు కదా. ఈ రాజు పరిస్థితి కూడా మొదట్లో ఆ సముద్రం పక్కనున్న వ్యక్తిలాగే కనిపిస్తోంది. ఖచ్చితంగా. అతని దగ్గర అంతులేని సంపద ఉంది. కాబట్టి ఎవరొచ్చి ఏమడిగినా ఇవ్వడమనేది అతనికి చాలా సులువైన పనే. అందుకే నేను అంటున్నాను, ఇందులో మనిషి అంతరాత్మను ప్రశ్నించేంత గొప్పతనమేముంది అని. ఆ సముద్రం మరియు ఎడారి పోలిక అద్భుతంగా ఉంది. నిజానికి మీరు లేవనెత్తిన ఈ పాయింట్ దగ్గరే ఈ కథ అసలైన తాత్వికత మొదలవుతుంది. ఓహో, అంటే ఇదంతా కేవలం ఒక పునాది మాత్రమేనా? అవును. భౌతికమైన వస్తువులను లేదా మనకు అవసరం లేని అదనపు సంపదను దానం చేయడమనేది త్యాగంలో కేవలం మొదటి మెట్టు మాత్రమే. అది సులభమే. ఎందుకంటే అక్కడ ఇచ్చేవాడికి ఎలాంటి భౌతిక నష్టం లేదా మానసిక బాధ ఉండదు. అది కేవలం ఒక లావాదేవీ లాంటిది. అంటే ఒక ట్రాన్సాక్షన్. అర్థమవుతుంది. కాని ఈ కథలో అసలైన మలుపు
రాజు దగ్గరున్న సంపదను లేదా అతని ఔదార్యాన్ని పరీక్షించేది కాదు. అది నేరుగా అతని ఆత్మను, అతని అంతరంగాన్ని పరీక్షించేది. అతన్ని ఆ సముద్రపు ఒడ్డు నుండి ఒక్కసారిగా ఎడారి మధ్యలోకి తీసుకువెళ్లే ఒక సంఘటన అది. ఆ సంఘటనే అతనికి ఎదురైన కఠినమైన ప్రశ్న. అయితే ఆ కఠినమైన ప్రశ్న ఎలా ఎదురైందో చూద్దాం. ఒకరోజు ఆ రాజు ఒంటరిగా దట్టమైన అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు అతనికి ఆ హృదయవిదారక దృశ్యం ఎదురైంది. ఆకలితో అలమటిస్తున్న ఆ ఆడపులి, దాని పిల్లలు. అవును, మనం కథల్లో, సినిమాల్లో పులి అనగానే ఒక క్రూరమైన, బలమైన జంతువును ఊహించుకుంటాం కదా. కాని ఇక్కడ ఆ ఆడపులి ఎంత నిస్సహాయ స్థితిలో ఉందంటే, ఆకలితో దాని కడుపు మాడిపోయి కనీసం లేచి నిలబడలేని పరిస్థితి. ఆహ్! ఎంత దయనీయమైన స్థితి! తన కళ్ళెదుటే తన పిల్లలు ఆకలితో ఏడుస్తున్నా కనీసం పాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. దాని కళ్లల్లో ఆకలి, వేదన, నిరాశ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటాయి. అది చూసి ఆ రాజు చలించపోయాడు. "హ్మ్, నేను నా జీవితమంతా దానం చేస్తూనే ఉన్నాను. కాని ఇప్పుడు ఈ క్షణంలో వీటికి నేను ఏమివ్వగలను?" అని తీవ్రంగా ఆలోచించాడు. ఆ పులి బతకాలి, దాని పిల్లలు బతకాలి. కాని అక్కడ చుట్టుపక్కల ఎలాంటి ఆహారం లేదు. అప్పుడతని మదిలో ఆ ఆలోచన వచ్చింది కదా, నా శరీరమే వీటికి ఆహారం కాగలదు అని. అవును, అది వినడానికే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఇక్కడే ఈ క్షణంలోనే నాకొక పెద్ద సందేహం వస్తోంది. అదేంటి? తనొక మహారాజు కదా, అపారమైన సైనిక బలం ఉన్నవాడు. ఆ జంతువులను చూసి జాలిపడినప్పుడు వెంటనే తన సైనికులను పిలిచి ఆ జంతువులకి ఏదైనా ఆహారం తెప్పించవచ్చు కదా. "హ్మ్, సహజంగా ఎవరికైనా వచ్చే ఆలోచనే ఇది." అవును కదా, అడవిలో ఏదైనా వేటాడి తీసుకురమ్మని ఆజ్ఞాపించవచ్చు, లేదా తన రాజభవనం నుండి మాంసం తెప్పించవచ్చు. ఇవేవి కాకుండా నేరుగా తన శరీరాన్ని ఎందుకర్పించాలనుకున్నాడు? ఇది వినడానికి కొంచెం విపరీతంగా, ప్రాక్టికల్గా ఏమాత్రం సాధ్యపడని విధంగా అనిపించడం లేదా? ఇది చాలా తార్కికమైన ప్రశ్న. ఏ సాధారణ మనిషి ఆలోచించినా మొదట వచ్చే సందేహం ఇదే. కానీ దీన్ని మనం ఆ క్షణపు తీవ్రత కోణంలో మరియు తాత్విక కోణంలో అర్థం చేసుకోవాలి. మొదటిది సమయం. అంటే ఆ క్షణంలో ఉన్న అర్జెన్సీ అంటారా? అవును, మూల కథలో స్పష్టంగా చెప్పబడినట్లు అక్కడ ఎక్కడా ఆహారం లేదు. అది ఆ క్షణానికి సంబంధించిన అత్యవసర పరిస్థితి. పులి ప్రాణాలు గాల్లో కలిసిపోయే చివరి దశలో ఉంది. సైనికులను పిలవడం, వాళ్లు వెళ్లి ఆహారం వెతికి తీసుకురావడం, ఈలోపు ఆ పులి దాని పిల్లలు ప్రాణాలు వదిలేస్తాయి. ఓహో, అంటే టైం లేదంటారా? ఇదొక కారణమైతే దీని వెనకున్న రెండో అత్యంత బలమైన కారణం మరొకటుంది. ఇదొక సాధారణ దానకార్యం కాదు, యాక్ట్ ఆఫ్ చారిటీ కాదు. మరి ఏంటి? రాజు తనని తాను ఒక రాజుగా కాకుండా ప్రకృతిలో భాగమైన ఒక జీవిగా మాత్రమే చూసుకున్నాడు. సైనికులను పిలిచి ఆహారం తెప్పించడం అనేది అధికారంతో కూడిన ఒక చర్య. కాని తన శరీరాన్ని అర్పించడం అనేది అహంకారాన్ని పూర్తిగా వదిలేసిన చర్య. ఇది అత్యున్నతమైన త్యాగానికి ప్రతీక. అంటే ఆ క్షణంలో తన అహంకారాన్ని, నేను ఫలానా సామ్రాజ్యానికి చక్రవర్తిని అనే తన హోదాను పూర్తిగా పక్కన పెట్టేశాడనమాట. ప్రకృతి ముందు, ఒక ఆకలితో ఉన్న జీవి ముందు తన శరీరం కేవలం ఒక మాంసపు ముద్ద మాత్రమే అని గ్రహించాడు. సరిగ్గా చెప్పారు. దీన్నే వేదాంతంలో దేహాభిమానాన్ని వదులుకోవడం అంటారు. అంటే ఈ శరీరం నేను కాదు, ఇది కేవలం ఒక పరికరం మాత్రమే అని తెలుసుకోవడం. అంటే తనను తాను ఒక ఆబ్జెక్టులాగా చూసుకున్నాడంటారా? అవును, రాజుకు ఆ క్షణంలో అర్థమైన విషయం ఏంటంటే, ఆ పులికి కావాల్సింది ఒక చక్రవర్తి కాదు, దానికి కావాల్సింది ఆహారం.